నమస్తే అందరికీ. సులభ యోగ సాధన బై యోగేశ్వర్ మనోహర్ హర్ కరేవారిది. ఆయన్నే కాకాజీ అంటారు, నాగ్పూర్ సార్ది. దంతశీతలి అయిపోయింది కదా. ఇప్పుడు షణ్ముఖి చూద్దాం. 11. మన ముఖమునందు 6 ద్వారములు ఉన్నాయి. ఏంటి అవి? నోరు, నాసిక, 2 చెవులు, 2 కాళ్ళు. నోటిని 2 చేతుల చిటికన వేళ్ళు ఉంగరపు వేలతోనూ, కళ్ళను 2 చేతుల చూపుడు వేలతోనూ బంధించాలి. చెవులలో 2 బొటన వేలను దూర్చి చెవులను మూసి ఉంచాలి. ముక్కుపై ఉన్న మధ్య వేలను కొంచెం వదులు చేసి ముక్కుతో కావలసినంత ఎక్కువగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చాలి. శ్వాసను తీసుకున్నట నిలిపిన తర్వాత కుంభించి కళ్ళపైనున్న వేళ్లతో కొంచెం అదిమి కళ్ళలోని అంతర జ్యోతిపై ధ్యానము నిలపవలను. కళ్ళయందు అనేక ప్రకారములైన దివ్య వర్ణములు, ఆకృతులు కనబడను. అందులో ఒక్కొక్క వర్ణాకృతిపై పూర్తి ధ్యానం నిలుపుట వలన అంతరంగములలోనున్న పంచతత్వముల యొక్క అభ్యాసం కాగలదు. ఆ తర్వాత నాసిక ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలవలను. రెండవసారి మరల శ్వాసను తీసుకొని బంధించి 6 ముఖద్వారములను బంధించవలను. చెవులయందలి బ్రొటన వేలను బాగా నొక్కిపెట్టి మనస్సును చెవులయందు ఏకాగ్రము చేసి చెవుల లోపలి వినపడి అనాహత నాదములను వినవలను. వివిధ రకములైన నాదములు అనగా ఘంటానాదము, మృదంగనాదము, మురళీనాదము, సముద్ర తరంగముల నాదము, మేఘనాదము, నక్షత్రముల నాదము, చంద్రనాదము మరియు సూర్యనాదము వినిపించును. ఈ దివ్య నాదములను వినడం క్రమముగా అభ్యాసం చేయవలను. ఈ అనాహత నాదములను వినుట వలన భగవద్ దర్శనం లేదా ఆత్మదర్శనమునకు దగ్గరలో ఉన్నట్లే. కబీర్దాస్ ఈ విధంగా అనినారు. ఘంఘటక పట खोल तो को राम मिलेंगे, शून्य महल में दिया ना बारिले, आसन से मत डोल, कहें कबीर सुनो भाई, सादो बाजत अनाहत, डोल तो को पिया मिलेंगे, तो को राम मिलेंगे. అండి, అజ్ఞానపు తెరను తొలగించినచో రాముడు లభ్యమగును. అంధకారపు మహల్లో ప్రియుడైన రాముడు నీ దగ్గరకు రావాలంటే నీవు పట్టుకున్న ఆసనము అంటే సాధనను వదలకు. అజ్ఞానాంధకారము తొలగింపబడును. ఓ సాధకుడా, అనాహత నాదములను వినడం అభ్యాసం చేయి. నీకు ఆత్మారాముడు లభ్యమవుతాడు. మరల శ్వాసను వదిలి లోపలకు కూడా తీసుకొనవలను. ఈసారి ధ్యానమును జిహ్వమూలము నందు కేంద్రీకరించవలను. ఈ విధముగా చేయడం వలన సాధకుడు అనేక దివ్య రసముల అనుభూతిని పొందును. ఆకలి దప్పులు తక్కువగును, జిహ్వ చాపల్యము తగ్గును. చివరిలో శ్వాస ప్రక్రియను మరొకసారి కావించి కుంభకము చేయవలను. మనస్సును నాసికయందు ఏకాగ్రం చేయవలను. అభ్యాసం ద్వారా సాధకుడు ఎప్పుడు పడని అనేక రకముల సుగంధముల అనుభూతిని నొందును. ఈ విధమైన దివ్య వర్ణములు, నాదములు, రసములు మరియు సుగంధముల అనుభూతితో సాధకుడు తనయందే లీనమై క్రమముగా ఆత్మానందము వైపు పయనించును. పూర్తి శాంతిని పొందును. కొంతమంది సాధు సత్పురుషులు షణ్ముఖి ప్రాణాయామము సాధన చేసి పరమపావనుడయ్యారు. ప్రతి సంత్ ఈ సాధన ద్వారా యోగి కాగలడు. యోగి తన అహంకారమును నష్టపరచడం ద్వారా సంత్ మరియు భక్తుడు కాగలడు. భక్తి మార్గమైన యోగ మార్గమైన ఒకటే కాగలడు. ఇది ఏంటనమాట? షణ్ముఖి. అయితే షణ్ముఖి గురించి ఫస్ట్లో మనకు ఏం చెప్పాడు? ఆఖరి 2 ప్రాణాయామములు ఇవి ఇది కూడా ఇందులో ఓకే. ఇదండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. షణ్ముఖి. థ్యాంక్ యూ viewers, thank you subscribers. Me Jaya Prakash.